అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జాడ శ్రవణ్ కుమార్ ఇతను 2019లో ఓ పార్టీ నుంచి పోటీ చేశాడు. 2019లో ఇతనికి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు ముందడుగు ప్రజా పార్టీ. అప్పుడు జై భీము లేదు, నీలం కండువా లేదు, వెనకాల నీలం జెండా లేదు, అంబేద్కర్ లేడు. ఇతను పార్టీ పెట్టడమే నేను దళితుడిని కాదు, దళితుడు అనే ఫ్లేవర్ కనపడకూడదు, అంబేద్కర్ ఉండకూడదు అని ఆ రోజున ఇవన్నీ చెప్పుకోవడానికి సిగ్గుపడి ముందడుగు ప్రజా పార్టీ అని పెట్టాడు. పెడితే ఎలాగో తెలిసినాయి కదా, 70 ఓట్లు 30 ఓట్లు 20 ఓట్లు వస్తాయిడికి. ఎవరో పట్టించుకోలేదు. కరెక్ట్గా మనం మంచి ఉధృతిగా జగన్ మీద పోరాడేస్తున్నాం జై భీమ్ అనుకుంటుని. అబ్బో ఈ జై భీమ్ ఏదో బాగుంది, నేను కూడా అలాగే ఎస్సీ వాళ్ళే పుట్టాను కాబట్టి ఆ జై భీమ్ మనం ఎత్తుకుంటే బాగుంటుందని జై భీమ్ యాక్సిస్ సమితి ఏదో పెట్టుడు ఒకటి, అదేంటి ఆర్గనైజేషన్. తర్వాత జై భీమ్ భారత్ పార్టీ అన్నాడు దాన్ని. ఆ తర్వాత జై భీమరావు భారత్ పార్టీ అన్నాడు. పార్టీలు మారేవాడిని చూశాను కానీ పార్టీల పేర్లు మార్చేవాడిని నిన్నే చూశాను నేను. పార్టీల పేర్లు మార్చాడు. ముందడుగు ప్రజాబంధు పార్టీ, జై భీమ్ యాక్సిస్, తర్వాత జై భీమ్ భారత్ పార్టీ, ఇప్పుడు జై భీమరావు భారత్ పార్టీ. మరి రేపు ఇంకేమవుతుందో తెలియదు. రమాబాయి జై భీమ్ భారత్ పార్టీ అని పెడతాడేమో. అంటే అంబేద్కర్ని వాళ్ళని చూపించుకోవడం, నేను ఏదో పొడి చేస్తున్నానంటాం. చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేసి నేను చెప్తున్నానండి, సూట్గా చెప్పేస్తున్నాను. హర్ష్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు, ఈ జాడగాడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కులాన్ని జాతిని చూపించి గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేస్తే గవర్నమెంట్కి ఎవరి మీద కోపం వస్తుంది? ఈ వెనకాల ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కులం కానీ ఇది చేస్తుందని ఆ కులం మీదే బ్యాడ్ నేమ్ వస్తుంది. డబ్బులు అడిగాడు, సీట్లు అడిగాడు, ఇవ్వలేదు, వెంటనే పార్టీ జంప్ ఇచ్చేసి ఇప్పుడు రోజు తిట్లే. రోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఇంకోటి ఉండండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు వీడికి ఎవడో కుర్రోడు భలే ఇచ్చాడండి కుర్రోడు. ఒక శుద్ధ వేస్ట్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నీవు కాదా? మీ క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా? మీ ముస్లింస్కి జరిగితే ఊరుకుంటారా? మీ మహమ్మదులకు జరిగితే ఊరుకుంటారా అన్న ఉప ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? అరే పేటీఎం కుక్క, అసలు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పినారో ఒకసారి క్లారిటీగా వినరా. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర వారికి కాకుండా ఎవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైంది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. విన్నావు కదా, కొంచెం వల్ల బుద్ధి జ్ఞానం నీకు ఏం మెట్టుకు కొట్టాలి నిన్ను? ఎందుకురా దళిత పెట్టమని చెప్పుకొని హిందూ ముస్లింకి క్రైస్తవులకి మధ్య గొడవ పెడతావు? ఏం జన్మరా నీది? నువ్వు ఆ పార్టీ నుంచి ఎందుకు పోతున్నావు? వైఎస్ఆర్సీపీ పార్టీలోకి నీకేమైనా అవసరమా? నీకంటూ పార్టీ ఏడు తెచ్చింది కదా, ఆ పార్టీ గురించి పట్టించుకోరా. ఈ కుర్రాడు విజయ్ కుమార్ అటండి. తమిళ యాక్టర్ విజయ్ ప్రొఫైల్ పిక్ ఉంది, చూడండి. మీరు కూడా అప్రిషియేట్ చేయండి అలాంటి అబ్బాయిని. ఎంత క్లారిటీతో అడిగాడు. కుర్రాడు పెద్దగా చదువుకుని ఉండడు, కానీ ఎంత తెలివిగా ఉన్నాడు, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. ఒరే జాడా, ఒరే కుక్క, నీకు పార్టీ ఉంది కదా, ఆ పార్టీ ఆడరా, నువ్వెందురే వేరే పార్టీ కోసం ఆడుతున్నావు అన్నాడండి. అరే. అలాగే దాంతోపాటు ఏమన్నాడండి, ఆ పవన్ కళ్యాణ్ గారు ఇదే కనుక వేరే మతాన్ని జరిగితే వేరే ఉన్ను అన్నాడు. కానీ ఎక్కడ పలానా మతాలను నేను ఎత్తలేదు. ఇంకా చెప్పాలంటే అండి, పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల ఇప్పుడు ఈ లడ్డూ కల్తీ విషయంలో క్రిస్టియన్స్కి ముస్లింలకి సంబంధం లేదని చెప్పాడు ఆయన. భోలేబాబా డైరీ అనేది అతను హిందువే, వాళ్ళు ఈ కల్తీ చేసిన వాళ్ళు హిందువులే తప్ప ఇతర మతాలను అనక్కర్లేదు అన్నాడండి. ఆయన చాలా క్వాలిటీగా మాట్లాడతాడు. కానీ ఆయన్ని ఈ జాడగాడు ఓన్లీ తిట్టడమే. అలా తిడుతుంటే ఏమవుతుందండి? ఏమి ఉత్త పుణ్యాన్ని తిడతా ఉంటే, పోనీ ఈ జాడగాడిగా ఒకవేళ వైసీపీ కండు వేసుకుంటూ గొడవలేదు, ఆడు వైసీపీ పార్టీ కాబట్టి తిడుతున్నాడు అంటారు. హర్ష్ కుమార్ గారు వైసీపీ కండు వేసుకుని తిడితే పర్లే, వైసీపీ కాబట్టి తిడుతున్నాడని చూపించాల్సింది వైసీపీ వాళ్ళ మీద చూపించారు. ఈ పివి సునీల్ కుమార్ ఏదైనా సరే వైసీపీ కండు వేసుకుని చెప్తే గొడవలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారండి, కండు వేసుకోరు. ఏమంటే జై భీమ్ అంటారు, లేదా ఎస్సీలు అంటారు. ఎస్సీలు అని వీళ్ళు తిడుతూ ఉంటే ఆ బ్లేము వైసీపీ మీదకి వెళ్తలేదండి, జాతి మీదకి వచ్చేస్తుంది, మొత్తం మాలస్ మీదకి వచ్చేస్తుంది. అది అలాంటి డబుల్ గేమ్ తప్పు కదా. నేనున్నాను పార్టీలో లేనప్పుడు, నేను మహాసేన రాజేష్ని, మహాసేనతో పోరాడాను. ఒకవేళ ఏమన్నా వస్తే నా మీదకి వస్తుంది, మహాసేన మీదకి వస్తుంది, అంతే తప్ప ఇప్పుడు మహాసేనలో కూడా ఎవరిని కేసులు ఇరికేసలేదు. ఎవరో మా తెలంగాణ సన్నిధి పక్కు, అలాగే ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ అయిన పండు ఎల్లమెల్లి మీద ఒకసారి దాడి జరిగింది, వైసీపీలు దాడి చేశారు, అది హత్య ప్రయత్నమే. అలాగే సన్నిధి పక్కన అరెస్ట్ చేశారు, అది తప్ప ఎవరు ఇరుక్కోలేదు. నేనే మొత్తం 30 కేసులు. కానీ ఈ రోజున హర్ష్ కుమార్ గారి వల్ల రీజెన్సీ సెరామిక్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది, ఇంకెంతమంది పోవాలి? మీరు మాత్రం బాగుంటున్నారు, మీ ఇంట్లో పిల్లలు బాగుంటున్నారు, మంచిగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని కోరుకున్నాను. కానీ ఎదుటోళ్ళని కూడా అలా కోరుకోండి.
ఎందుకండి వాళ్ళని రెచ్చగొడతారు? ఏమండి, ఇది వీడి చరిత్ర. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చేసి ఇప్పుడు ఎక్కడికో పోతున్నాడో ఏదో చేస్తున్నాడు. ఈ దరిద్రుడిని మాత్రం పేటల్లోకి వీధుల్లోకి రానివ్వకండి దయచేసి.